అన్యాన్ కే డ్రామాస్ ఇష్టపడే వారందరికీ స్వాగతం. ఇవాళ మన కే డ్రామా ఫీవర్ తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయ్యి టాప్ 4లో ట్రెండ్ అవుతున్న వెన్ లైఫ్ గివ్స్ యూ ట్యాంగరిన్స్ రివ్యూ చూద్దాం. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిరీస్ 7th March 2025న రిలీజ్ అయింది. ఇందులో టోటల్గా 16 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ 1 hour ఉంటుంది. ఇది ఒక రొమాంటిక్, సెంటిమెంటల్, ఫ్యామిలీ వాల్యూస్ అలానే లైఫ్ లెసన్స్ తెలిపే సిరీస్. IMDbలో 9.3 రేటింగ్ ఇచ్చారు. ఇది మనం నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. ఇందులో మెయిన్ లీడ్ హీరో పాక్ బోగమ్. తను మోడల్ టర్న్డ్ యాక్టర్. తను హలో మాన్స్టర్, రిప్లై 1988, లవ్ ఇన్ ద మూన్ లైట్, ఎన్కౌంటర్, రికార్డ్ ఆఫ్ యూత్, సో బోక్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. నాకు పర్సనలీ లవ్ ఇన్ ద మూన్ లైట్ సిరీస్ అంటే చాలా ఇష్టం. రివ్యూ కావాలంటే కమెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి. పాక్ బోగమ్కి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. అందులో 2 బ్యాక్సంగ్ ఆర్ట్స్ అవార్డ్స్ అండ్ గ్యాలోప్ కొరియాస్ టెలివిజన్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది. ఫోర్బ్స్ కొరియా పవర్ సెలబ్రిటీ లిస్ట్లో టాప్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అట. తన పర్ఫార్మెన్స్ అండ్ పబ్లిక్ ఇమేజ్కి తనని ముద్దుగా నేషన్స్ లిటిల్ బ్రదర్ అని, నేషన్స్ బాయ్ ఫ్రెండ్ అని, అలానే నేషన్స్ హస్బెండ్ అని సంబోధిస్తారట. ఇందులో మెయిన్ లీడ్ హీరోయిన్ లీ జీ యున్. తన స్టేజ్ నేమ్ ఐయు. తను సింగర్, సాంగ్ రైటర్ అండ్ యాక్ట్రెస్. తను డ్రీమ్ హై, మై మిస్టర్, పర్సోనా, హోటల్ డెల్యూనా లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. తన కేపాప్ ఐడల్గా చాలా అవార్డ్స్ని గెలుచుకున్నారు. తనని అందరూ ముద్దుగా నేషన్స్ లిటిల్ సిస్టర్ అని పిలుస్తారట. ఇంకా మెయిన్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన వారు మూన్ సోరీ, పాక్ హే జూన్, కిమ్ స్యోన్ హో, లీ జన్ యాంగ్. స్టోరీకి వస్తే హీరోయిన్ మదర్ ఒక డైవర్, అంటే సముద్రంలోకి డీప్గా వెళ్ళి అక్కడున్న క్రీచర్స్ అండ్ ఆల్గేని తీసుకొచ్చి అమ్ముతారు. అదే వాళ్ళకి జీవనాధారం. హీరోయిన్కి ఫాదర్ చనిపోతాడు. మదర్ వేరే పెళ్లి చేసుకుంటుంది. అతను ఏ పనులు చేయకుండా హీరోయిన్ మదర్ పైనే ఆధారపడతాడు. హీరోయిన్ని పోషించడం కష్టంగా ఉండటం వల్ల తన నాన్నమ్మ దగ్గరికి పంపుతుంది హీరోయిన్ మదర్. హీరోయిన్కి వాళ్ళ అమ్మ దగ్గరే ఉండాలని ఉంటుంది. కానీ స్టెప్ ఫాదర్ ఉండటం వల్ల, అలాగే వాళ్ళకి స్టెప్ బ్రదర్ అండ్ సిస్టర్ ఉండటం వల్ల ఫ్యామిలీ పెద్దదవ్వటంతో అక్కడ ఉండకుండా నాన్నమ్మ దగ్గరే ఉంటుంది. వాళ్ళ నాన్నమ్మ ఇంట్లో కూడా హీరోయిన్కి ఏమీ సుఖం ఉండదు. తన చేత అన్ని పనులు చేయిస్తారు అండ్ ఫుడ్ సరిగ్గా పెట్టరు. ఒకరోజు హీరోయిన్ తన అమ్మ దగ్గరకు వచ్చి విషయం చెప్తుంది. వాళ్ళ అమ్మకి చాలా బాధగా ఉంటుంది. సరే, ఇక్కడి నుంచి నువ్వు నాతోనే ఉండు అని చెప్తుంది. హీరోయిన్ అమ్మకి ఆరోగ్యం సరిలేక చనిపోతుంది. స్టెప్ ఫాదర్ హీరోయిన్ని ప్రాధేయపడతాడు. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఇక్కడి నుంచి వెళ్ళు, అప్పటి వరకు మాతోనే ఉండు అని. చిన్నప్పటి నుండే హీరోయిన్పై కుటుంబ భారం పడుతుంది. హీరోది హీరోయిన్ వాళ్ళకన్నా కొంచెం రిచ్ ఫ్యామిలీ. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకుంటారు. హీరోయిన్ మదర్ చనిపోయాక హీరోనే హీరోయిన్ని అండగా ఉంటాడు. అప్పుడు వాళ్ళ వయసు 9 ఏళ్ళు. అలా 6 ఏళ్ళు గడుస్తాయి. వాళ్ళు టీనేజ్లోకి వస్తారు. హీరో హీరోయిన్ ఎప్పుడు ఒకటిగానే కనిపిస్తారు. స్కూల్కి వెళ్ళడం, అలానే మార్కెట్లో వాళ్ళ సరుకులు అమ్మడం, అలాగే మరలా ఇంటికి వెళ్ళడం అన్నీ కలిసే చేస్తారు. హీరోయిన్కి బాగా చదువుకొని పోయెట్ అవ్వాలని ఉంటుంది. అలానే హీరో స్విమ్మర్ కావాలని అనుకుంటాడు. ఒకరోజు హీరో హీరోయిన్ని ప్రపోజ్ చేస్తాడు. కానీ హీరోయిన్కి మాత్రం హీరో ఇష్టం ఉండడు. ఎందుకంటే తనకి బాగా రిచ్ అండ్ ఎడ్యుకేటెడ్ హస్బెండ్ రావాలని అనుకుంటుంది. అయినా కొన్ని కారణాల వల్ల హీరో ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఈ విషయం తెలిసిన హీరో పేరెంట్స్ వాళ్ళ రిలేషన్షిప్కి అడ్డు చెప్తారు. ఊరిలో ఉంటే వాళ్ళ పెళ్లి చేయరని తెలిసి బూసాన్కి పారిపోతారు. అప్పుడు వాళ్ళ వయసు 15 ఏళ్ళు. బూసాన్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. హీరో పేరెంట్స్ ఇచ్చిన పోలీస్ కంప్లైంట్తో వాళ్ళిద్దరినీ పట్టుకోరాగలుగుతారు. హీరో పేరెంట్స్ వాళ్ళిద్దరినీ జేజు ఐలాండ్స్కి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు చేసిన పనికి స్కూల్ నుంచి పంపించేస్తారు. వాళ్ళకి వేరే స్కూల్లో ఎక్కడ అడ్మిషన్ దొరకదు. అలా హీరో హీరోయిన్ కలలన్నీ కలలుగానే ఉండిపోతాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా హీరో మాత్రం హీరోయిన్ని విడిచిపెట్టాడు. అలా చిన్న వయసులోనే పెళ్ళి, 16 ఏళ్ళకే పిల్లలు పుట్టడంతో వాళ్ళ కష్టాలు ఇంకా పెరుగుతాయి. ఈ సిరీస్లో ఎన్నో అంశాలని టార్గెట్ చేశారు.
వాటిల్లో దేన్ని హైలైట్ చేయాలనేది నాకు తెలియటం లేదు. కానీ ఒక్కటైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ సీరీస్ చూసేటప్పుడు ఏదో ఒక అంశానికి మీరు డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ సిరీస్ చాలా న్యాచురల్గా అదేదో మన స్టోరీ చెప్తున్నట్టు ఉంటుంది. ఫస్ట్ లవ్ దొరికిందన్న ఆనందం కావచ్చు, ఫస్ట్ లవ్ దొరకలేదన్న బాధ కావచ్చు, పేరెంట్స్ చేసే త్యాగాలు కావచ్చు, అలానే పిల్లలు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టే అంశాలు కావచ్చు, దేనికో ఒకదానికి డెఫినెట్గా మీరు కనెక్ట్ అవుతారు. ఈ సిరీస్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ మన హీరోది. ఒకరిని అంత అన్కండిషనల్లీ ప్రేమిస్తారా అనిపించింది. హీరోయిన్ హ్యాపీగా ఉంటుందంటే తను ఏ పనైనా చేస్తాడు. తన కెరీర్ని వదిలేసి ఒక షిప్లో కూలీగా వెళ్తాడు. తన పేరెంట్స్ని వదిలేస్తాడు. తన పిల్లల కంటే తన వైఫ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఇలాంటి పర్సన్ని నేనైతే ఎక్కడ చూడలేదండి. మీరు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే లైక్ యువర్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కమెంట్స్లో షేర్ చేయండి. పార్క్ బోగమ్ ఎక్కువగా చాలా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ రోల్స్ ప్లే చేస్తారు. కానీ ఈ సిరీస్లో సో కామ్, సటల్ అండ్ సోబర్ యాక్టింగ్ చేశారు. ఐయు యాక్టింగ్ ఆన్ టాప్ ఉంటుంది. తను 16 ఇయర్స్ అమ్మాయిగాను అలానే 25 ఏళ్ళ ఆవిడగాను డిఫరెంట్ షేడ్స్ని ప్రజెంట్ చేసింది. మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మెజారిటీ ఆఫ్ ది షూటింగ్ జేజు ఐలాండ్స్లోనే జరిగింది కాబట్టి సీనిక్ బ్యూటీ త్రూ అవుట్ ద సిరీస్ ఉంటుంది. మీరు నాలాగా బీటీఎస్ ఆర్మీ అయితే జేజు ఐలాండ్స్ అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారో కమెంట్స్లో షేర్ చేయండి. ఈ సిరీస్లో 1940 నుండి 1998 వరకు సౌత్ కొరియా ఎలా ఎవాల్వ్ అయిందనేది చూపించారు. 1 to 12 ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే 13 to 16 ఎపిసోడ్ ఇంకో ఎత్తు. మీరు ఈ సిరీస్ని చూసి మీరు ఏ అంశాన్ని కనెక్ట్ అయ్యారో నాతో చెప్పండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని కే డ్రామా రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేరే రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చాలుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.